నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని మెగా జాబ్ మేళా నిర్వహించి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గత వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని విమర్శించారు. జాబ్ మేళాకు 7,000కు పైగా నిరుద్యోగులు హాజరయ్యారని, 1,680 మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని తెలిపారు. మరో 2,400 మందిని మరోసారి నిర్వహించే రెండవ జాబితాలో ఎంపిక చేస్తారని చెప్పారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా సుమారుగా 7,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. అంటే విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా మంది వచ్చినట్టుగా ఉన్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ 41 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. మెయిన్గా ఈరోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు. దాంట్లో రిజిస్ట్రేషన్స్ 4,800 మంది అయ్యారు. ఈరోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ 400 మందికి ఇచ్చారట. సెకండ్ రౌండ్లో 1,240 మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని, కన్సర్న్ హైయర్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి వీలుగా తర్ఫీదు ఇచ్చి కండక్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీ 3 months కూడా చేద్దామని చెప్పి ఐడియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా, చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈ, కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా చిన్న ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి పెట్టింది ముద్రా లోన్స్ అని ఉన్నాయి. ముద్రా లోన్స్ ఉన్నాయి. తర్వాత చేతి వృత్తులకి విశ్వకర్మ యోజన అని చాలా ఉన్నాయి. వాటికి కూడా చేసి ట్రైనింగ్ ఇచ్చి